హాయ్! మనకి 2026 10th క్లాస్ సీబీఎస్ఈ బోర్డ్ ఎగ్జామ్‌లో ఇచ్చిన ఈ క్వెషన్‌ని అయితే ఇప్పుడు డిస్కస్ చేద్దాము. ఇది మనకి టోటల్ 3 మార్క్స్‌కి అయితే ఇవ్వడం జరిగింది. సో, ఇది ప్రూవ్ దట్ క్వెషన్ అండి. సో, ప్రూవ్ దట్ క్వెషన్‌లో ఫస్ట్ మనం ఏం చేస్తాం? ఎల్‌హెచ్‌ఎస్ తీసుకొని ఆర్‌హెచ్‌ఎస్ ప్రూవ్ చేస్తాం. కొన్ని కేసెస్‌లో ఎల్‌హెచ్‌ఎస్ డిఫరెంట్‌గా, ఆర్‌హెచ్‌ఎస్ డిఫరెంట్‌గా తీసుకొని ప్రూవ్ చేస్తాం. సో, ఫస్ట్ ఈ కేస్‌లో మనం ఎల్‌హెచ్‌ఎస్‌ని తీసుకుంటున్నాం. ఇక్కడ ఎల్‌హెచ్‌ఎస్ ఏముంది? సో, సైన్ ఏ ప్లస్ సీకే స్క్వేర్ ప్లస్ కాస్ ఏ ప్లస్ కొసీక్ ఏ స్క్వేర్ ఇచ్చారు. సో దీన్ని చూసిన వెంటనే మనకి ఏమనిపిస్తుంది? సో ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములాలో ఉంది. సో ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములా ఏంటి? మనకి ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2ab. సో సేమ్ వేలో మనం దీన్ని కూడా ఎక్స్పాండ్ చేయబోతున్నాం. సో ఇక్కడ మనకి ఏ వచ్చి సైన్, బి వచ్చి సీక్. సో సైన్ స్క్వేర్ ఏ ప్లస్ సీక్ స్క్వేర్ ఏ ప్లస్ 2 ఇంటూ సైన్ ఏ ఇంటూ సీకే. నెక్స్ట్ ఇక్కడ యాడ్. సో కాస్ ఏ ప్లస్ కొసీకే, ఇది ఏ ఇది బి. సో సేమ్ కాస్ స్క్వేర్ ఏ ప్లస్ కొసీక్ స్క్వేర్ ఏ ప్లస్ 2 ఇంటూ కాస్ ఏ ఇంటూ కొసీకే. సో ఫస్ట్ మనం ఎక్స్పాండ్ అయితే చేసేసాం. సో ఇక్కడ మనకి చూసిన వెంటనే సైన్ స్క్వేర్ ఏ ఉంది, ఇక్కడ కాస్ స్క్వేర్ ఏ ఉంది. సో మనకు ఆల్రెడీ ఒక ఐడెంటిటీ తెలుసు, విచ్ ఈస్ సైన్ స్క్వేర్ ఏ ప్లస్ కాస్ స్క్వేర్ ఏ ఈక్వల్స్ టు 1. సో సైన్ స్క్వేర్ ఏ ప్లస్ కాస్ స్క్వేర్ ఏని పక్కకు రాస్తున్నాను. నెక్స్ట్ సీక్ స్క్వేర్ ఏ సేమ్, కొసీక్ స్క్వేర్ ఏ సేమ్ ప్లస్ 2 ఇంటూ సైన్ ఏ ఇంటూ సీకే ప్లస్ 2 ఇంటూ కాస్ ఏ ప్లస్ కొసీకే. సో మనకి ఐడెంటిటీ ముందే తెలుసు. సో సైన్ స్క్వేర్ ఏ ప్లస్ కాస్ స్క్వేర్ ఏ ఈక్వల్స్ టు 1. సో దీన్ని నేను మొత్తం టోటల్గా ఐడెంటిటీ యూజ్ చేసి 1గా రాసేస్తున్నాను. నెక్స్ట్ మనకి సీక్ స్క్వేర్ ఏ ఉంది, కొసీక్ స్క్వేర్ ఏ ఉంది. దీనికి నేను 1/కాస్ స్క్వేర్ ఏగా, దీన్ని 1/సైన్ స్క్వేర్ ఏగా రాస్తున్నాం. సో మనకు తెలుసు కదా. సో సీక్ ఈజ్ ఆపోజిట్ ఆఫ్ కాస్, కొసీక్ ఈజ్ ఆపోజిట్ ఆఫ్ సైన్. సేమ్ ఇక్కడ సైన్ ఏ ఉంది కదా. సో సీకేని 1/కాస్ ఏగా రాస్తున్నాను. ఇక్కడ కాస్ ఏ ఉంది, అలానే కొసీకేని 1/సైన్ ఏగా రాస్తున్నాను. ఇప్పుడు వీటి రెండింటికి ఎల్సిఎం తీసుకుంటున్నాను. సో కాస్ ఏకి సైన్ ఎస్, కాస్ స్క్వేర్ ఏ ఇంటూ సైన్ స్క్వేర్ ఏ ఈజ్ ద ఎల్సిఎం. సో ఎల్సిఎం తీసుకుంటే ఇక్కడ కాస్ కాస్ పోయి మనకి సైన్ స్క్వేర్ ఏ మిగులుతుంది. ఇక్కడ సైన్ సైన్ పోయి మనకు కాస్ స్క్వేర్ ఏ మిగులుతుంది. ప్లస్ ఇక్కడ మనకి సైన్ ఏ బై కాస్ ఏ ఉంది, ఇక్కడ కాస్ ఏ బై సైన్ ఏ ఉంది. సో నేను 2ని కామన్ తీసేస్తున్నాను. సో 2 కామన్ తీసేస్తే ఇక్కడ నాకు సైన్ ఏ బై కాస్ ఏ ప్లస్ కాన్ ఏ ప్లస్ కాస్ ఏ బై సైన్ ఏ వస్తుంది. సో ఈ రెండింటికి ఎల్సిఎం తీసుకుంటున్నాను. సో ఇక్కడే రాస్తున్నానండి ఆ స్టెప్. సో మనకి ఇక్కడ ప్లేస్ సరిపోదు కాబట్టి కాస్ ఏ ఇంటూ సైన్ ఏ. సో కాస్ కాస్ క్యాన్సిల్ అయిపోతే మనకి సైన్ స్క్వేర్ ఏ ప్లస్ కాస్ స్క్వేర్ ఏ మిగులుతుంది. ఇది సేమ్ ఐడెంటిటీ యూజ్ చేసి సైన్ స్క్వేర్ ఏ ప్లస్ కాస్ స్క్వేర్ ఏ 1 అయిపోతుంది. సో 1/కాస్ స్క్వేర్ ఏ ఇంటూ సైన్ స్క్వేర్ ఏ ప్లస్, సో ఆల్రెడీ ఇక్కడ ఎల్సిఎం తీసుకున్నాను, ఇది 1/కాస్ ఏ ఇంటూ సైన్ ఏ అవుతుంది. మనకి ఇది చూస్తే ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2ab ఫామ్లో ఉంది. సో మనం దీన్ని ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఫామ్లో చేయాలి. అంటే 1 ప్లస్ 1/సైన్ ఏ ఇంటూ కాస్ ఏ హోల్ స్క్వేర్. సో దీన్ని మనం ఎక్స్పాండ్ చేస్తే మనకి ఈ ఫార్మాట్ వస్తుంది. సో దీన్ని బట్టి మనం ఏం రాయొచ్చు? 1 ప్లస్ 1/సైన్ ఏ ఏమవుతుంది మనకి? 1 ప్లస్ 1/సైన్ ఏ వచ్చి సీకే అవుతుంది, 1/కాస్ ఏ వచ్చి మనకి సీకే అవుతుంది. సో మనకి ఆర్హెచ్ఎస్లో ప్రూవ్ చేయాల్సింది. సో మనకు వచ్చేసింది. సో ఎల్హెచ్ఎస్ ఈక్వల్స్ టు ఆర్హెచ్ఎస్, హెన్స్ ప్రూవ్డ్.